రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరారు. గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ కావడంతో ఆయన కాలికి గాయమైనట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 4:45 ఆ ప్రాంతంలో ఆయన రివాల్వర్ మిస్ఫైర్ కావడంతో కాలుకు గాయమైనట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో జుహూ సంబంధించి గోవిందా ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. గోవిందాను ఇంటికి సమీపంలోని క్రిటికల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారని కూడా పోలీసులు వెల్లడించారు. గోవిందా కోల్కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన మేనేజర్ శశి సిన్హా వెల్లడించారు. ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్ కింద పడిపోవడంతో దాన్ని అల్మారాలో ఉంచే క్రమంలో అది పేలి బుల్లెట్ గోవిందా కాలికి తగిలినట్లు కూడా వివరించారు. దేవుడి దయ వల్లనే గోవిందా కాలికి గాయమైందని, పెద్దగా ఏమీ కానట్లు వెల్లడించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరి ఇంటికి వెళ్లారు. గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ కావడంతో ఆయన కాలికి గాయమైనట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 4:45 సమయంలో ఆయన రివాల్వర్ మిస్ఫైర్ కావడంతో కాలుకు గాయమైంది. ఘటన జరిగిన సమీపంలో జాహు ఇంట్లోనే గోవిందా ఇంట్లో ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. గోవిందాను ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారని పోలీసులు వెల్లడించారు. గోవిందా కోల్కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన మేనేజర్ శశి సిన్హా చెప్పారు. ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్ కింద పడిపోవడంతో దాన్ని అల్మరాలో ఉంచే క్రమంలోనే అది పేలి బుల్లెట్ గోవిందా కాలికి తగిలిందని వివరించారు. దేవుడి దయ వల్లనే గోవిందా కాలికి గాయమైందని, పెద్దగా ఏమీ కాలేదని చెప్పారు.